వద్దానం అనుకోండి ఈ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటున్నారా, ఇది కాసేపు పక్కన పెడదాం. ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం అసలు మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బాగా ఉన్న కోర్సులు, బాగా వినపడుతున్న కోర్సులు, బాగా రిసోర్సెస్ మనకి ఉన్న కోర్సులు ఏంటి ఒకసారి చెప్పండి. సో నేనైతే చెప్తున్నాను కొన్ని లిస్ట్. ఈ లిస్ట్ లో మీ కోర్సు ఉందో లేదో కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా చాలా ఎక్కువ మంది నేర్చుకునే కోర్సులు, చాలా ఎక్కువగా మనకి మార్కెట్ లో జాబ్స్ ఉన్న కోర్సులు, చాలా ఎక్కువగా రిసోర్సెస్ అంటే నేర్పించే వాళ్ళు ఉన్న కోర్సులు. ఓకే, ఇక్కడ మనకు ఒకటే విషయం, చాలా జాబ్లు ఉన్నాయి, చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయంటే కూడా మనం ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలి. జాబ్స్ ఎక్కువ ఉండాలి, నేర్పించే వాళ్ళు ఎక్కువ ఉండాలి, నేర్చుకునే వాళ్ళు కూడా ఉండాలి. నేర్చుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటే సో అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి సూట్ అవుతుందా లేదా కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అయితే వాటిలో డేటా సైన్స్ విత్ ఏఐ, టెస్టింగ్, ఫుల్ స్టాక్ విత్ జావా, పైథాన్ ఫుల్ స్టాక్, ఎజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ, మల్టీ క్లౌడ్, డెవసెకాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీర్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365, దాంతోపాటు డేటా అనలిస్ట్, ఇవన్నీ కూడా మంచి కోర్సులు. అయితే వద్దన్నా వినకుండా ఈ కోర్సు నేర్చుకోవద్దంటే కొంతమంది ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు, నేను చెప్పినా వినకుండా ఆ కోర్సు నేర్చుకున్నాను, ఈ కోర్సు నేర్చుకున్నాను అని. ఇది కొంతవరకు నిజం. ఎందుకు అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడే 1-10 సార్లు ఆలోచన చేసి అనాలిసిస్ చేసుకొని మన కెరియర్ గ్యాప్, మనకి ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, నాన్ ఐటీలోకి రావాలనుకుంటున్నావు, ఫ్రెషర్స్ అయితే మనం ఎంతవరకు కోడింగ్ నేర్చుకోగలుగుతాము, ఏం చేయొచ్చు, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకుండా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పి మోటివేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కోర్సులు తీసుకుంటూ ఉంటారు, తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇంకో పాయింట్, వద్దన్నా వినకుండా కోర్సు నేర్చుకున్నారా, నేర్చుకుంటే పర్వాలేదు, దాన్ని కంటిన్యూ చేయండి, చివరి వరకు ప్రయత్నం చేయండి, పోరాడండి. ఉద్యోగాలు బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, రైట్ స్కిల్డ్ పర్సన్ ఇప్పుడు లేరు. నిజంగా కంపెనీస్ నిజంగా చెప్తా ఉన్నా ఒక రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాయి అంత కష్టపడుతుంది, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఎందుకని ఒక ఎంప్లాయీని ఎతికి వాళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టు స్కిల్ నేర్చుకున్న ఎంప్లాయీని వెతికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, హైర్ చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాయి. దీనికి మళ్ళీ పెద్ద వ్యవస్థ నడుస్తుంది, థర్డ్ పార్టీ కంపెనీస్ అని, దీనికి సంబంధించి హైరింగ్ పార్ట్నర్స్ అని చెప్పి హైరింగ్ కోసమే సపరేట్ గా కొన్ని హైరింగ్ చేసుకోలేక అరే బాబు ఈ ప్రాజెక్ట్ పార్ట్ వరకు థర్డ్ పార్టీకి ఇచ్చేసేయండి, పేరోల్ కంపెనీకి ఇచ్చేయండి, ఐ విల్ పే యూ బెటర్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలా అంటే రిసోర్సెస్ అంటే సరైన కోర్సు నేర్చుకొని కంపెనీ రిక్వైర్మెంట్ ని, కంపెనీ బిజినెస్ ని అర్థం చేసుకొని పనిచేసే వాళ్ళు నిజంగా దొరకట్లేదు. దిస్ ఇస్ ద రియాలిటీ. ఈ గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే ఆ కంపెనీకి కావాల్సినట్టు మనం నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తున్నారో తెలుసుకోవాలి, మనకి ఏ కోర్సు నేర్చుకుంటే బాగుంటుందో కూడా మనం ఆలోచన చేయాలి. రైట్, ఇది ఒకసారి ఆలోచించేయండి. సో జాగ్రత్తగా ప్లాన్ చేయండి, మీరు నేర్చుకున్న కోర్సు కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.